పిటిషన్లు ఏమనేసాడంటే నాకు సంపత్ కేసుకి సంబంధం లేదు, కేరళలో ఉంటున్న సంపత్ని పోలీసులు నాన్ బెయిల్ సెక్షన్స్ ఉన్నాయని చెప్పి రప్పించి పోలీసులే చంపేశారు, నాకు సంబంధం లేదు, పోలీసుల మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఈ కేసుని సిబిఐకి ఇవ్వాలి అని కేసీ కృష్ణారెడ్డి వేసాడు. అప్పటి వరకు పోలీసుల్లో చలనం లేదు. అప్పుడు ఎప్పుడైతే పోలీసుల మీద తిరిగి రివర్స్ కేసు వేసాడో అప్పుడు పోలీసుల్లో అమ్మ నా కొడుకు మనం ఎంత సహాయం చేసి వీడికి ఎన్ని చేస్తే వీడు మన మీద కేసేస్తాడని చెప్పి అప్పుడు దాకా నన్ను కాంటాక్ట్ చేయని పోలీస్ డిపార్ట్మెంట్, హిందూ పోలీస్ డిపార్ట్మెంట్ నాకు ఫోన్ చేసి ఈవేళ బెయిల్ పిటిషన్ ఉందండి కేసీ కృష్ణారెడ్డిది యాంటిసిపేటరీ, మీరు ఎలాగైనా ఆదుకోవాలని. నేను అప్పటికే లాయర్ని పెట్టాను. కాంగ్రెస్ పార్టీ వదిలేసింది. కాంగ్రెస్ పార్టీ పరంగా అతను ఎంతో ఉన్నత పదవి నిర్వహించినా కానీ పార్టీ పట్టించుకోలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆ తీరులో ఉంది. నేనే పర్సనల్గా తీసుకుని నేను పట్టించుకుని నేను లాయర్ని పెట్టాను. ఆ లాయర్ కూడా సలీం అని చెప్పి కోడికత్తి కేసులో వాదించిన అతన్ని పెట్టాను. అతను బెయిల్ని, యాంటిసిపేటరీ బెయిల్ని అడ్డుకున్నాడు. అడ్డుకున్న తర్వాత అప్పుడు పోలీసుల్లో చల్లం దిగినాయి. అప్పటి నుంచి మొదలుపెట్టారు. ఇంకా అప్పుడు వరకు కూడా పోలీసులు, ఇదే ఎస్పీ, డిఎస్పీ వీళ్ళందరూ కూడా కొత్త వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు సాయశక్తిలా ప్రయత్నించి మొన్న శనివారమో శుక్రవారమో 2 రోజుల క్రితం నాగార్జున రెడ్డి అని ఈ కేసీ కృష్ణారెడ్డి కొడుకుని బెల్గాంలో బెంగనహళ్లిలో అరెస్ట్ చేశాడు. తర్వాత నిన్న కృష్ణారెడ్డి వచ్చి లొంగిపోయాడు. అంటే పోలీసు తలుచుకుంటే ఏం చేయగలదు, ఏం చేయదు. కేసుని తిమ్మిని చేయగలదు, బొమ్మిని చేయగలదు. ఈ కేసు పెద్ద ఉదాహరణ. క్లియర్గా చంపేసిన సంపత్ కేసులో ముద్దాయిలను అరెస్ట్ చేయడానికి 1 year 29, ఈవేళ ఎంత అండి 26, ఇంకా 3 రోజులు అయితే అతను చనిపోయి ఏడాది క్రితం జరిగిన కేసుని నిన్న మొదటి ముద్దాయిని వాడు లొంగిపోతేనే కానీ అరెస్ట్ చేయలేని పోలీసు వ్యవస్థ. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చెప్తా ఉంటాడు పోలీసుల గురించి. ఎవరి గురించి ఉపయోగిస్తున్నాడు? పాత కేసులు తిరగదోడి అతను దేని మీద ఉపయోగిస్తున్నాడు? అతని యొక్క ఆఫీసుల మీద దాడి చేసిన వాళ్ళ మీద, అతని ఇంటి మీద దాడి చేసిన వాళ్ళ దగ్గర దొంగ కేసులు అన్నీ పెట్టి వాళ్ళకి పట్టుకోవడానికి ఉపయోగిస్తారన్నారు. ఆయన ఏమైపోయింది? ఆ వంశీ అన్న అతన్ని చూస్తూ ఉంటే జాలేస్తుంది. అతనికి చాలా సిక్ అయిపోయి ఉన్నాడు. ఏమండి చంద్రబాబు నాయుడు గారు, మీరు జగన్మోహన్ రెడ్డి ఈ కేసుల గురించి మాట్లాడడానికి అర్హత లేదు. ఎందువల్లంటే ది వే ది చంద్రబాబు నాయుడు డూయింగ్ నౌ, ది సేమ్ వే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ డన్. ఎగ్జాంపుల్ ఎవరో కాదు, నేనే. ఒక ఎఫ్ఐఆర్ కూడా వేయడానికి లేదని ఎస్ఐ స్టేట్మెంట్ ఇచ్చిన కేసులో నేను 48 రోజులు ఉన్నాను. 48 రోజులు ఎలాగున్నాను? ఎంత అన్యాయం అంటే, నాకు హైకోర్టు నాట్ టు అరెస్ట్ అని చెప్పి 141 సిఆర్పిసి నోటీస్ చేయాలి. 141 అంటే ఇంకా అరెస్ట్ చేయకూడదు, ఇన్వెస్టిగేషన్ చేయాలి. అయినా అరెస్ట్ చేశారు నన్ను. అరెస్ట్ చేసిన తర్వాత నేను ఇక్కడ బెయిల్ ఇవ్వలేదు. తర్వాత నాకు తెలియని కేసులు, అంబేద్కర్ విగ్రహాల్లో నించోబెట్టానని ఒక 2 కేసులు 3 కేసులు ఉంటే ఆ కేసుల్లో ఎన్విడబ్ల్యూలు తీసుకొచ్చి ఈ కేసు బెయిల్ రాగానే హైకోర్టులో అయ్యి పీటీ వారెంట్లు వేసి
3 పీటీ వారెంట్లు 4 పీటీ వారెంట్లు నా మీద వేశారు గత ప్రభుత్వం, జగన్ రెడ్డి ప్రభుత్వం. ది సేమ్ వాళ్ళు కూడా ఇవాళ తెలుగుదేశం వాళ్ళు కూడా అయ్యే పీటీ వారెంట్లు. నువ్వు నేర్పిన విద్య వాళ్ళు నేర్చుకుంటున్నారు ఈ రోజున. ఈ వ్యవస్థలు ఇలా భ్రష్టు పట్టిపోతే ఎవరు న్యాయం చేస్తారు? ఈ పోలీసు వ్యవస్థల్ని ఇలాగ పార్టీలు సొంతానికి వాడుకొని మీరు మీ యొక్క పగలు ప్రతీకారాలు తీర్చుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ వాడుకుంటే ఇంక ప్రజలకి న్యాయం ఎవరు చేస్తారు? చాలా అన్ఫార్చునేట్. ఈ కేసులో ఎంత క్లియర్గా కనపడిందంటే పోలీసుల మీదకి వచ్చేవారు. మీకు చెప్తున్నాను, రాజమండ్రి ఎస్పీ, ఈస్ట్ గోదావరి ఎస్పీ గారికి, ఐజీ గారికి చెప్తున్నాను, మీరు ప్రవీణ్ పగడాల విషయంలో మీరు యాక్సిడెంట్ అంటున్నారు. ఈ రోజు కాకపోతే ఇంకో రోజైనా ఏ రోజైనా అది హత్యే. హత్యని మీరు తిమ్మిని బొమ్మని చేసిన, బొమ్మని తిమ్మి చేసిన హత్యని మీరు కాదని అనలేరు. 100% నేను చెప్తున్నాను కదా, హత్యని మీరు ఇచ్చేయలేరు. హత్యనే చెప్పగలరు తప్పితే ఒక సంవత్సరం పోయిన తర్వాత కూడా హత్యని యాక్సిడెంట్ అని మీరు ప్రూవ్ చేయలేరు. సో దాట్ మీరు ఇప్పుడు కన్నా హత్యని ఒప్పుకోండి. ఎందుకు ఈ కేసు ఉదాహరించానంటే పోలీసు వ్యవస్థ ఎలా ఉంటుందంటే ఎస్పీకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఎందువల్ల వస్తుందంటే ఎస్ఐ ఒకరు తప్పు చేసిన అతనికి ఎస్ఐ మీద అంటే అతనికి సెపరేట్ గా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, ఎస్పీకి సెపరేట్ గా. అంటే వాళ్ళు డైరెక్ట్ గా ఎస్పీకి చేస్తారు, ఈ ఎస్ఐ గారు ఈ కేసులో ఎంత తిన్నాడు, ఈ కేసులో ఏళ్ళ న్యాయం తప్పు. అప్పుడు ఈ ఎస్ఐ ఎస్పీకి ఎక్స్ప్లెయిన్ ఇచ్చుకుంటాడు, ఈ కేసులో ఇలా ఉందండి, పలానా వాళ్ళు ఉన్నారండి, ఇలా అందుకని ఇలా చేశానండి అని ఇచ్చుకుంటాడు. అందు గురించి ఎస్పీకి ప్రతి కేసులో విషయం తెలుస్తుంది కాబట్టి ఈ ఎస్ఐలు ఏం చేస్తారంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తారు. చెప్పేది చేసిన తర్వాత అక్కడ వ్యవస్థని ఎస్పీ నడిపిస్తాడు, దాన్ని ఏం చేయాలన్న. కాబట్టి ఈ కేసులో ఎస్పీ గారికి తెలుసు, ఐజీ గారికి తెలుసు. నేను ఇంకోటి అడుగుతున్నాను, నాకు పర్మిషన్ ఇవ్వలేదు. మీరు 24వ తారీఖున మీటింగ్ పెట్టుకున్నాను. హత్యనే చెప్తున్నాను ఇప్పటికే. నేను హత్యని ఎవరైతే నమ్ముతారో వాళ్ళే రమ్మని చెప్తున్నాను. మరి హత్యని నమ్ముతున్న వాళ్ళు రమ్మంటే మీకు ఎందుకు భయం? నేను ఫోర్జరీ సర్టిఫికేట్లు పెట్టానని కోర్టులో పెట్టారు. కోర్టు పర్మిషన్ ఇచ్చే టైంలో ఫోర్జరీ సర్టిఫికేట్లను పెట్టిన వాళ్ళు ఎందుకు ఇంకా నన్ను అరెస్ట్ చేయలేదు? మీ మీద డిఫామేషన్ సూట్ వేస్తాను నేను ఆ కాగితాలు రాగానే పోలీస్ డిపార్ట్మెంట్ మీద. అంటే నేను ఎంత 2 times ఎంపీ చేసినాడు, మీకు ఫోర్జరీ చేసి వాళ్ళ కనపడుతున్నానా నేను? ఇప్పుడు మాకు ఇవ్వలేదు. రేపు 27, 28, 29 మహానాడు జరుగుతుంది. వాళ్ళకి ఎలా ఇచ్చారు పర్మిషన్? ఐఎమ్ ఆస్కింగ్ ది హైకోర్ట్స్, యు క్యాన్సిల్ ది పర్మిషన్ ఆఫ్ మహానాడు. ఎందుకంటే కోవిడ్ ప్రబలిపోతుంది. వాళ్ళకి ఇచ్చినట్లయితే మాకు ఇవ్వండి. ఎందుకంటే ఆ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఒకే న్యాయం ఉండాలి. వాళ్ళు మహానాడు పెట్టుకోవచ్చు, తర్వాత ముస్లింస్ ఏమో వక్ఫ్ బిల్లుకి అగెనిస్ట్ గా ర్యాలీలు చేయొచ్చు, అందరూ అన్నీ చేసుకోవచ్చు. కానీ ఈ దళిత్ క్రిస్టియన్స్ అండ్ దళిత్ క్రిస్టియన్స్ అంటే ఒకటే. సంపత్ కుమార్ అనేవాడికి ఇప్పుడు మీకు సమాధి కూడా ఫోటో పెడతాను. అతను ఎస్సీ కానీ క్రిస్టియన్ ఎస్సీ అవుతాడు అంతే. మీరు రాజ్యాంగంలో ఎన్ని చేసినా పేర్లు బట్టి మీరు కులాన్ని మార్చలేరు. మేము ఏ కులంలో పుట్టామో ఆ కులంలోనే ప్రకటింపబడతాం. మాకు నచ్చిన దేవుణ్ణి